హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఈ వీడియోలో మీరు వారణాసిలో అత్యంత పవిత్రమైన శ్మశాన వాటిక మణికర్ణికా ఘాట్ విశిష్టత గురించి తెలుసుకోబోతున్నారు. ఆ శివుని అనుగ్రహం మీ మీద ఉండేలా వీడియోను అయితే చివరి వరకు చూడండి. వారణాసిలోని అత్యంత పవిత్రమైన శ్మశాన వాటిక మణికర్ణికా ఘాట్. ఇక్కడ చితిలు 24 గంటలు నిరంతరం మండుతూనే ఉంటాయి. ఇది శక్తివంతమైన హిందూ పురాణాలలో పాతుకుపోయింది. ఇక్కడ దహనం కావడం వల్ల మోక్షం అంటే జనన మరణ పునర్జన్మల అంతులేని చక్రం నుండి విముక్తి లభిస్తుందనే నమ్మకానికి ఇది ప్రతీక. పురాణ శాస్త్రం పడిపోయిన చెవిపోగు. అత్యంత ప్రాచుర్యం పొందిన పురాణగాథ ప్రకారం శివపార్వతులు కాశీకి వచ్చారు. శివుడు తనను విడిచి వెళ్లకుండా ఉండేందుకు పార్వతి తన మణికర్ణికను రత్నాలతో పొదిగిన చెవిపోగును భూమిలో దాచి దానిని కనుగొనమని ఆయనను కోరింది. ఈనాడు ఎక్కడ అంత్యక్రియలు జరిగినా శివుడు ఇప్పటికీ ఆ రత్నం కోసం తీవ్రంగా వెతుకుతూనే ఉన్నాడని నమ్ముతారు. సతీదేవి ఆత్మార్పణం చేసుకున్న తర్వాత ఆమె భౌతిక అవశేషాలు లేదా ఆభరణాలు పడిన ప్రదేశమైన దీనిని శక్తిపీఠంగా కూడా పూజిస్తారు. ఈ వీడియో చూసిన మీకు ఆ శివపార్వతుల అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ శివ పార్వతుల అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను.